పేరు అప్పలమ్మ. ఏం చేస్తుంటారమ్మా మీరు? మామూలు పని చేస్తాం. ఇప్పుడు ఏదైతే వరద వచ్చి వరదలో మునిగిపోయిన ఇల్లు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదా, అకౌంట్లో డబ్బులు వేశారు కదా, మీకు పడ్డాయమ్మా డబ్బులు? పడ్డాయి. ఎంత పడ్డాయమ్మా మీకు? 25,000 పడ్డాయి. ఎన్ని రోజులు అయిందమ్మా పడి? 4 రోజులు అయ్యింది. అందరికీ పడుతున్నాయా డబ్బులు? అందరికీ పడుతున్నాయి. అంటే ఎవరికి వేయట్లేదని చెప్తున్నారు కదా. లేదు పడ్డాయి అందరికి. మా అక్కడ వెళ్ళి పడ్డాయి, మాకు పడ్డాయి. అందరు రాసుకున్నారా మీ ఎవరెవరికి ఇల్లు మునిగా ఏంటనేది డేటా తీసుకున్నారా? తీసుకున్నారు. బాగా ఇంట్లోకి వచ్చి తీసుకొని ఫోటోలు అవి తీసి అన్ని బాగానే చూసారు. అంటే మీకు ఇప్పుడు అకౌంట్లో డబ్బులు వేశారు కదా, ఎవరైనా మళ్ళీ మధ్య మనుషులు లంచం ఏమైనా తీసుకున్నారా? ఎవ్వరికి రూపాయి ఇవ్వలేదు. మా డబ్బులు మేమే తెచ్చుకున్నాం. మధ్యలో ఎవరు డబ్బులు అడగలే, అమ్మ మాకు ఎంత ఇస్తే మీ పేరు రాస్తే ఇట్లా ఏమి అడగలేదు, ఇవ్వలేదు. అదంతా తప్పు. అది ఏం లేదు. మరి వరద వచ్చి ఎన్ని రోజులు ఉందమ్మా మీ ఇంట్లో? నీరు ఎన్ని రోజులు ఉంది? 4 రోజులు ఉంది. 4 రోజులు ఎట్లా మీరు తినడానికైనా అన్ని తెచ్చి ఇచ్చేవారు. ఇంటి దగ్గరికి వచ్చి మంచి నీళ్ళతో సహా ఇచ్చేవారు. అన్ని బాగానే ఇచ్చారు. పట్టించుకున్నారా? బాగా పట్టించుకున్నారు. ప్రభుత్వం ఏం చేయలేదు, వరదలు వచ్చినా సరే అని చెప్తున్నారు చాలా మంది. లేదు బాగానే చూశారు, బాగా చూశారు. ఏమేమి ఇచ్చారు? బాగా మంచి నీళ్ళు, పాలు, మళ్ళీ బిస్కెట్లు, తింటాకి ప్యాకెట్లు, ఏ పూటకి ఆ పూట అన్నీ వచ్చాయండి. అన్నీ అండి. చంద్రబాబు వచ్చాడు ఏమి చేయలేదు, జగన్ ఉంటే బాగా చేసిండేవాడు అని అంటున్నారు. బాగానే చేశాడు, బాగానే చేశాడు. మాకు ఈ పవిత్రం వచ్చినాక, ఈ నీళ్ళు వచ్చినాక బాగానే చూశాడు. మళ్ళీ క్లీనింగ్ అంతా చేశారా? డ్రైనేజ్ అంతా క్లీనింగ్ చేశారు. కడుక్కున్న వాళ్ళని కడుక్కున్నారు, కడుక్కోలేని వాళ్ళకి వచ్చి ఆలే కడిగారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో 25,000 వేస్తా అని చెప్పారో ఆయన చెప్పిన వల్ల చేశాడు. ఆయన చెప్పిన వల్ల చేశాడు. బాగా పట్టించుకున్నాడు. ఆయన కూడా వచ్చాడు కదా మీ ఏరియా? మా ఏరియా 3 రోజులు తిరిగాడు. అక్కడికి 3 రోజులు వచ్చాడు. బురదలో కూడా ట్రైన్ వస్తుంది కూడా ట్రైన్ నుంచి మధ్యలో నిల్చుడిపోయాడు. అలాగా బాగానే చూసాడు. అదే ఏదైతే వరదలు వచ్చాయో మీ అందరిని బాగా చూసుకున్నాడు. బాగా చూసుకోండి, బాగా ఆదుకోండి. పేరు మంగండి. మొన్న ఏదైతే వరద ముంపు సంబంధించి బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పారు. పడినాయమ్మా డబ్బులు? పడుతున్నాయండి అందరికి. ఎంత పడ్డాయమ్మా డబ్బులు? మాకు బండికి 3,000 పడినాయి, ఇంటికి 25,000, 28,000 పడినాయి మాకు. మీ బండి 2 వీలర్ పాడైతే దానికి కూడా పోయినాయి, ఒకదానికి పడింది. ఇంటికి కూడా 25,000 వేసారండి. అంటే ఇప్పుడు డేటా తీసుకున్నప్పుడు కావచ్చు, ఏదైనా ఎవరైనా లంచం తీసుకున్నారా మీకు? 25,000 అలాగే ఏమి లేదండి, ఎవరికి ఏం తీసుకోలేదు. ఇంటికి వచ్చి కూర్చున్నారు, రాయడం మాత్రం బాగానే రాసుకెళ్ళారు. మాకైతే పడినాయి. ఎలా ఉందమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో 25,000 ఇస్తా అని చెప్పారు, వేసేసారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. 25,000 ఇస్తాడని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చి ఎప్పుడు కూడా ఎంత సహాయం అయితే ఎవరు అందించలేదు. దేశం మొత్తం మీద కూడా ఇంత 25,000 ఒక ఇంటికంటే చాలా ఎక్కువే. ఎలా ఉంది? బాగుంది, బాగా చేశారు. ఫుడ్ కానీ అంతా బాగా అందించి బాగా చేసి సప్లై అంతా బాగా చేశారు. అండ్ నీళ్ళు 3 రోజులు పోయి 4 రోజులు క్లీన్ చేసేసారు. అంత బాగా క్లీనింగ్ కూడా బాగా చేశారు. నేను చంద్రబాబుతో మాట్లాడాను, చెప్పాను కూడా. ఎవరితో మాట్లాడారు? చంద్రబాబు నాయుడుతో మాట్లాడాను. వచ్చారు ఇక్కడికి? ఇక్కడికి కాదు, సింగనగర్లో మాట్లాడా. ఏం మాట్లాడారు మీరు? బాగా చేస్తున్నారండి మీరు, రాకపోతే ఇదంతా బాగుంది. నైట్ ఆ ఫుడ్ ఏ టైం దగ్గర కూడా పగల రాత్రి కూడా అనకుండా బాగా చేశారు. మీరు కూడా మధురా నగర్ రైలు బ్రిడ్జి ఎక్కారు, ట్రైన్ వచ్చింది, చాలా ఇదిగా చేశారు మీరు కూడా అని మాట్లాడాను నేను. అమ్మ ఎక్స్పెక్ట్ చేశారా అని అసలు ముఖ్యమంత్రి ఈ విధంగా మా నీటిలోకి వచ్చి మా దగ్గరికి వచ్చి మా సమస్యలు తెలుసుకుంటారు, మాకు భరోసాగా ఉంటారు, మాకు హామీ ఇస్తారని అనుకున్నారు? అసలు అనుకున్నామండి, అందుకే గెలిపించాము. ఆయన చేస్తారు, ఆయన తెలుసు, పరిపాలన తెలుసు, చేస్తారని గెలిపించాము. గెలిచారు, చేశారు కూడా. 7-10 వయసులో కూడా నీటిలో అంత ట్రైన్ ఆ పట్టాల మీద ట్రైన్ వస్తూ నించోవడం కావచ్చు, ఇదంతా కూడా మాట్లాడే అతనితో కూడా. ట్రైన్ వచ్చింది, మీరు సైడ్కి ఉన్నారు, చాలా ప్రమాదం అది, అయినా కూడా మీరు అంత ఇది చేసి రిస్క్ చేసి అంత వయసులో కూడా మీరు బాగా చేశారు, మళ్ళీ మీరే గెలవాలి, బాగుంటుంది అని మాట్లాడారు. అంటే ఇది ఏదైతే ఈ డిజాస్టర్ వచ్చిందో ఎవరు కూడా కావాలని చేసింది కాదు, వచ్చింది. అయితే దీన్ని వచ్చిన తర్వాత కూడా ఆయన సీనియారిటీతో వెంటనే తక్కువ రోజుల్లోనే దీన్ని క్లియర్ చేయడం కావచ్చు, మళ్ళీ మీ పాత రోజుల్లో ఎలా ఉన్నారో అలా తీసుకురావడం కావచ్చు, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడుకి కృషి అనుకోవచ్చా? అవునండి, ఆయన చేసింది ఇదంతా, ఆయన బాగా చేశారు. ఇది కూటమి ఇది అంటారు కదా, ప్రభుత్వం ఏంటిది అది, కూటమి ప్రభుత్వం అన్నందుకు ఆయన కూడా, పవన్ కళ్యాణ్ కూడా బాగా చేశారు. ఆయన కూడా డబ్బులు ఇవ్వటం జరిగింది. అంత బాగా వరద వచ్చింది కదమ్మా, ఈ వరదలో ఉన్నప్పుడు మీకు ఏమైనా ఏమైనా అందించారమ్మా? అన్నీ వచ్చినాయండి, బియ్యం ఇచ్చారు, కందిపప్పు అవన్నీ ఇచ్చారు. 10 కిలోలు బియ్యం, కందిపప్పు, బంగాళదుంపలు అవన్నీ ఫుడ్, తినే ఫుడ్ అంతా ఇచ్చారు.
అంత బాగా వచ్చింది. ఏం సాయం చేయలేదు కూటమి ప్రభుత్వం వరదలు వచ్చినప్పుడు అని చెప్తున్నారు. అది జనాలు ఒక్కొక్కరు పడనోళ్ళు ఉంటారు కదండి, ఒక 10 మందిలో ఒక 100 మందిలో 10 మంది ఉంటారు, అలాంటి ఏం మాట్లాడతారు. తినేసి లేదంటాం కరెక్ట్ కాదు, కానీ జనాలకు అలాగ అనిపిస్తుంది అంతే. అంటే జగన్ ఉండుంటే బాగా చేసేవాడేమో, అనవసరంగా చంద్రబాబు నాయుడు గెలిపించావు అనుకుంటున్నారు అంటున్నారు. అవును, జగన్ ఉంటే ఏం చేస్తాడు, విమానం చూస్తాడు వెళ్తాడు, సాయం చేస్తాను అంటాడు, 1000-2000 వేస్తాడు అంతే కదా. 25,000 వేసాడంటే అసలు ఎంత ఇది, అసలు పోయిన ఎన్నెళ్ళకి వేయాలంటే ఎవరు వేయరు కదా, ఇదేమో ఆయన చేసింది కాదు కదా, సడన్గా వచ్చింది. అదే రాత్రిపూట వస్తే ఎవరు ఏమీ చేయలేరు కదా, జనాలే చనిపోను. పగలొచ్చింది, నీళ్లు బాగా అన్నీ బాగానే చేసాడు, ఇంక అంతకుమించి ఇంకేం చెప్తాం. ఓవరాల్గా ఎలా ఉందమ్మా ఈ 100 రోజులు దగ్గర పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది? అంతా బాగానే ఉంది, బాగానే చేశారు, బాగానే ఉంది. పెన్షన్లు కావచ్చు అన్నీ మిగతా బాగానే ఉంటున్నాయి, నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన వస్తాడు, జగన్ వస్తా అంటున్నాడు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ నేనే వస్తా అంటున్నాడు జగన్. సైకో జగన్ ఇంక రాడు, రానివ్వరు, అది వాస్తవం చెప్పగలను. నా పేరు దుర్గండి. మీకు అకౌంట్లో డబ్బులు పడినాయమ్మా? మా అబ్బాయి బైక్ పెట్టాడు, బైక్ పడి ఇంటికి ఇంక పడలేదు, పడతాయి అన్నారు. వీళ్ళు చెక్ చేసుకోమన్నారు, చెక్ చేసుకుంటామండి. రాసుకున్నారా? రాసుకున్నారు. అంటే నేను వచ్చిన రోజు నేను లేను, తర్వాత వచ్చామన్నమాట. మేము వెళ్ళిపోయాం, మునిగిపోయిందని చెప్పేసి నీళ్ళు ఇబ్బంది అని వెళ్ళిపోయాం, పిల్లల తల్లి అని మా ఆడకోళ్ళు. తర్వాత వచ్చేసరికి పక్క రోడ్లు ఎక్కడ రాస్తున్నారంటే వెళ్ళాము, రాయించుకున్నాము, రాశారు, వస్తాయి అంటున్నారు. మరి నమ్మకం ఉందా మీకు? ఉందండి, బాబు గారిపై నమ్మకం ఉందా? బాగా ఉంది, చాలా బాగుంది, వేస్తారని. ఎలా చూసుకున్నారు అప్పుడు వరదలు వచ్చేటప్పుడు బాబు గారు? ఏమైనా చూసుకున్నారండి అసలుకి. పాల ప్యాకెట్లు అయితే ఏమి, పులిహార ప్యాకెట్లు, బిర్యానీలు, వేడి వేడి బిర్యానీలు తీసుకొచ్చి ఎవరిస్తారండి అసలు అట్లాగా. ఇళ్ళకి తీసుకొచ్చి పాల ప్యాకెట్లు రోజు 4 పాల ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు, వాటర్ బాటిల్ ఇచ్చేవాళ్ళు, వాటర్ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు, బాగా చేశారండి. కూటమి ప్రభుత్వం బాగా పట్టించుకోలేదని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదమ్మా. పడినోళ్ళు ఎన్నో అంటారండి, అవన్నీ పట్టించుకుంటే మనం పని చేయలేమండి. గిట్టనోళ్ళు ఎన్నో చెబుతారు, అవన్నీ పట్టించుకోకూడదు, వదిలేయాలి. అది నా 7-10 వయసులో కూడా నీటిల్లో పడవలు వేసుకుని జేసీబీల మీద గట్ట వచ్చాడు కదా బాబు గారు. బాగండి, రైట్ చాయిస్ అండి, రైట్ లీడరు, రైట్ చాయిస్, రైట్ పీపుల్, కాబట్టి ఇంత బాగా జరిగింది. ఏదైనా అంతా 3 డెసిషన్ ప్రజలు ఎన్నుకున్నారు, మంచిగా ఓట్లు వేశారు, మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి బాగుంది. ఓవరాల్గా ఈ వరదల విషయం వదిలేండి, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉందమ్మా బాబు గారి పరిపాలన? చాలా బాగుందండి, అసలు అలా ఎవరూ చేరు. నడుములో నీళ్ళల్లో వచ్చి ఎత్తుకుంటూ వచ్చి నీళ్ళల్లో మేము దిగడానికి భయపడి నీళ్ళల్లో అతను వచ్చి దిగి అందరినీ ప్రజల సమాచారాలు అంతా కనుక్కొని వాళ్ళు మంచి చెట్లు కనుక్కొని అందరిని పంపించి ఇళ్ళకి పంపించి వర్షంలో కూడా లీడర్లు ఏంటండి, ఈ వాలంటీర్లు ఏంటండి చాలా చేశారండి. వాలంటీర్లు కూడా బాగా చేశారు. అంటే అట్లా చెప్పారు, ప్రభుత్వం నుంచి ప్రెషర్ వచ్చింది వాళ్ళకి, వాళ్ళు అలా చేశారు. అధికారులు బాగా స్పందించి మీకు అన్ని అందించారండి, వర్షంలో కూడా వచ్చి బాగా అందించారండి, మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చారండి. ఇంకేమనుకోవాలి. ఎన్ని రోజుల్లో క్లియర్ చేసేసారమ్మా మొత్తం వరద మీ ఇంటికి? బురద అంతా క్లియర్ అయిపోయిందండి. ఇప్పుడు వరద వచ్చిందంటే ఎవరు నమ్మరు కూడా, ఇప్పుడు ఈ ఏరియాను చూసి ఈ ఏరియాకి వరద వచ్చిందా అని అడుగుతారు, అంత క్లియర్ చేశారండి. బాగా క్లియర్ అయిందంటే అది బాబు గారి వల్ల గొప్పతనం, అది ఆయన గొప్పతనం చనిపోవాలి మనం మాత్రం. చాలా బాగా చేసి థ్యాంక్స్ అండి. అమ్మ మొన్న వరద వచ్చింది కదా, వరదకు సంబంధించి మీ ఇల్లు మునిగింది కదా, డబ్బులు పడినాయమ్మా మీకు? పడ్డాయండి, 25,000 పడ్డాయి. 25,000 ఇంకెంత పడ్డాయమ్మా? అంతే 25,000. 25,000 ఎవరికైనా లంచం ఇచ్చారా? 25,000 చిచ్చి లేదండి. బాబు గారు చెప్పారు కదా, ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయిందో వాళ్ళందరికీ 25,000 ఇస్తాను, సెకండ్ ఫ్లోర్ మునిగి వాళ్ళకి 10,000 వేస్తాను చెప్పారు. చెప్పినట్టుగానే మీకు ఇచ్చేసారా? మాకు ఇచ్చారు సార్. ఇందులో ఎవరికైతే డబ్బులు ఇవ్వలేదు? ఏమీ లేదు. ఎలా అనిపిస్తుందమ్మా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వెంటనే 25,000 వేయడం? బాగానే చేస్తున్నారు అనిపిస్తుంది సార్. అంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఇంత ఈ విధంగా అయితే ఇంత ఆర్థిక సాయం అయితే ఎవరు అందించలేదు. 25,000 రూపాయలు ఇంటికి అనేది చాలా ఎక్కువ మొత్తం ఇది. అవునండి, 25,000 బాగానే ఇచ్చారు, బాగానే పట్టించుకున్నారు. వాటర్ కానీ, పాల ప్యాకెట్లు కానీ, బిస్కెట్లు కానీ, ఫుడ్ కానీ బాగానే పట్టించుకొని చేస్తున్నారు సార్. వరద వచ్చినప్పుడు బాగానే హెల్ప్ చేశారా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి? బాగానే చూసుకున్నారు. ట్రాక్టర్ల ద్వారాగా, లారీల ద్వారాగా బాగా పడవలు వేసుకొని వచ్చి బాగానే పట్టించుకున్నారు. మందులు అవన్నీ కూడా బాగా చూశారు సార్. అంటే మనం అంటున్నారు కదా చాలామంది వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేదు, జగన్ ఉంటే బాగా చేసేవాడు ఏమని అంటున్నారు చాలామంది. లేదు సార్, మేము అసలు ఏమే ఆయన గెలవాలనేగా మేము పాకులాడి ఆయనకు ఓటేసింది కూడా మేమే సార్. చంద్రబాబు నాయుడు కావాలనుకుని ఓటేశారు. అవును సార్. ఎలా ఉంది ఓవరాల్గా చంద్రబాబు పరిపాలన? బాగుంది.